హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బొటిక్ స్టైల్లోన హ్యాండ్స్ అనేవి ఎలా జాయిన్ చేస్తారంటే స్టార్టింగ్ నుంచి జాయిన్ చేస్తున్నారండి. ఇగోండి మధ్య నుంచి అయినా చేయొచ్చు, లేదంటే మనము స్టార్టింగ్ ఆర్మ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి అయినా జాయిన్ చేసుకోవచ్చంట. అయితే వీళ్ళైతే ఫస్ట్ నుంచి అయితే జాయిన్ చేస్తున్నారు. చూడండి ఏ విధంగా జాయిన్ చేస్తున్నారు అనేది. ఇగోండి చివరి వరకు కూడా ఇదే విధంగా అయితే జాయిన్ చేస్తున్నారు. కొంతమంది అయితే సెంటర్ నుంచి అయితే జాయిన్ చేస్తారండి. ఇగోండి ఈ స్టార్టింగ్ నుంచి మరలా పైన ఇంకో కుట్టు వేసుకొని అయితే వచ్చేయాలి. ఈ విధంగా కూడా హ్యాండ్ అనేది కరెక్ట్గా అనేది వస్తుంది. చూపిస్తున్నాను కదా వీడియో చివరి వరకు చూడండి. ఇగోండి మొత్తం అయితే ఈ విధంగా అయితే జాయిన్ చేస్తున్నారు హ్యాండ్ అనేది. ఇలాగైనా సరే మనకి హ్యాండ్ అనేది ఎక్కడ ముడతలు రాకుండా కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది. ఈ రెండు హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టార్టింగ్ నుంచి మనం కొలుచుకొని కరెక్ట్గా ఉందో లేదని చెక్ చేసుకొని జాయింట్ అనేది చేసుకుంటే ఈ విధంగా మొత్తం అయితే కుట్టేసుకొని వచ్చేయాలండి. చూపిస్తున్నాను కదా. అయితే ఈ హ్యాండ్ అనేది ఎప్పుడైనా మనం సెంటర్ నుంచి అయినా జాయిన్ చేసుకోవచ్చు, లేదంటే కరెక్ట్గా మనం మెజర్మెంట్ తీసేసుకొని స్టార్టింగ్ నుంచి అయినా జాయిన్ చేసేసుకోవచ్చండి. ఇదిగోండి ఈ విధంగా అయితే హ్యాండ్ అనేది షేప్ అయితే బాగా వచ్చేస్తుందండి. పైన ఇంకో కుట్టు అయితే వేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు డబుల్ కుట్లు అనేవి వేసుకోవాలండి. చివరి వరకు అయితే ఇలా కుట్టేసుకొని వచ్చినాక చూసారు కదా, షేప్ అనేది నీట్గా వచ్చేసింది. ఇగోండి ఈ విధంగా బొటిక్లో కూడా సేమ్ ఇదే విధంగా అయితే జాయింట్ అనేది చేస్తారు హ్యాండ్స్ అనేవి. ఇప్పుడు సైడ్ కట్స్ కూడా ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి. డ్రెస్కి హ్యాండ్ లూజ్ తీసుకొని ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర ఎంత రావాలో అంతవరకు అయితే మార్కింగ్ అయితే చేసేసి పెట్టేసుకున్నారు. ఇగోండి చూపిస్తున్నాను కదా వీడియోలో. కరెక్ట్గా ఇలాగ షోల్డర్ నుంచి కరెక్ట్గా నీట్గా ఇలా పట్టేసుకొని ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకున్నారు. ఇగోండి చూపిస్తున్నాను కదా వీడియోలో. ఈ విధంగా కొలుచుకొని షేప్ వచ్చే విధంగా అయితే ముందుగా మార్కింగ్ చేసేసుకున్నారు. ఈ షేప్ మీద చివరి వరకు అయితే కుట్టేసుకొని వచ్చేస్తున్నారు. చివరి వరకు అంటే కట్స్ దగ్గర వరకేనండి. చూడండి ఈ విధంగా. అయితే టేప్ లేకపోయినా సరే ఇలాగా వేలు మెజర్మెంట్స్తో కూడా మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. ఇగోండి ఇక్కడైతే రఫ్ చేసుకోవడమే. ఇగోండి షేప్ ముందుగానే ఎంత రావాలనేది మార్కింగ్ చేసేసి కట్ చేసుకొని ఉంచుకుంటే సేమ్ అదే విధంగా మనము పైన కుట్టుకొని వచ్చేవచ్చండి. ఇవన్నీ చూసారు కదా, రెండు వైపులు అయితే ఈ విధంగా వేసేసారు. ఇప్పుడు ఇగోండి కట్స్ కూడా సేమ్ కట్స్ అయితే ఇక్కడ 1/2 ఇంచ్ వరకు అయితే ఉంచారండి. ఇగోండి చూపిస్తున్నాను కదా, ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా మనము ఎంతవరకు అయితే మార్కింగ్ చేసుకున్నామో కట్స్కి అంతవరకు అయితే ఇలా కుట్టేసుకొని వచ్చేసారు. ఇగోండి ఇక్కడ వరకు అయితే వచ్చేసి నీడలు ఇలా దింపేసి మరలా ఇలా తిప్పేసుకొని తర్వాత ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ విధంగా మళ్ళీ తిప్పేసుకోవాలండి. చూడండి వీడియోలో మీకు అర్థమవుతుంది కట్స్ అనేది నీట్గా ఎలాగ రావాలంటే. ఒకసారి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతేనండి, రెండు వైపులు ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.